హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. యెహోషువ 1వ అధ్యాయము 3వ వచనము. యేసుక్రీస్తు ప్రభువారి మహాప్రేమను బట్టి గడిచిన 4 నెలల్లో నుండి 5వ నెలలోకి మనము ప్రవేశించి ఉన్నాము. ఇంతటి ధన్యతను మనకిచ్చిన ఆ దేవాతి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించవలసిన వారిగా ఉన్నాము. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనలను బలపరచడానికి, ధైర్యపరచడానికి మనకి ఇచ్చిన వాగ్దానము, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అని మనతో పలుకుచుండగా, మనలను ధైర్యపరుస్తూ ఉండగా, ఈ వాగ్దానాన్ని బట్టి మనము మొదటిగా మనము ఎక్కడ ఏ విషయంలో మనము దేన్ని ఎక్కువగా పొందుకోవాలి అని మొదటిగా ఆలోచించుకునే వారిగా నుండి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అన్న యేసుక్రీస్తు వారి ప్రేమను మొదటిగా అన్ని విషయాల్లో కూడా మనం పొందుకునే వారిగా ఉండాలి. ఆ నిమిత్తము ఈ వాగ్దానాన్ని మనము, ప్రభువా, మొదటిగా మీ యందు భయభక్తులు కలిగి మీ నామాన్ని స్తుతించి మీ నామానికి మహిమ తెచ్చినట్లుగా తండ్రి, ఈ వాగ్దానము ప్రతి విషయములో కూడా మీ నామానికి మహిమ తెచ్చినట్లుగా మా జీవితంలో నెరవేర్చమని మనం ప్రార్థించుకునేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు అన్ని విషయాల్లోనూ కూడా, ఈ సర్వ సృష్టిలో కూడా ఆయన బెస్ట్గా ఉన్నారు. ఆయన వంటి వారు మనము ఇంతవరకు ఎక్కడనూ చూడలేదు. నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక ఆ ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని మనము కలిగి ఉంటే సమస్తము కలిగి ఉన్నట్టే కనుక మొదటిగా బెస్ట్ అయిన యేసయ్యను మనము కలిగి ఉండేవారిగా, అన్ని విషయాల్లో మొదటిగా యేసయ్యను కలిగి ఉండేవారిగా ఉందాము. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఈరోజు పలికిన ఇక వాక్యము, వాగ్దానమును బట్టి మనము ఎంతగానో ధైర్యం పొందుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో ఆయన చేసి ఉన్న వాగ్దానాలు ఎన్నో గొప్పగా నెరవేరినట్లుగా కాలములు గతించిపోతున్నను ఆయన ఇచ్చి ఉన్న వాగ్దానములు నెరవేర్పును మనము ఈనాటికి వరకు కూడా చూస్తున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. ఇంకను అనేక రీతిలుగా చూసేవారిగా ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనము ధైర్యం పొంది అడుగుపెట్టు ప్రతి స్థలమును ఇచ్చుచున్నాను అని పలికిన క్రీస్తు ప్రభువారు ఏ నిమిత్తమైతే ఈ మాట ద్వారా మనం ముందుకొచ్చి ఉన్నారో, ఈరోజు మనలను మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నానని పలుకుచున్నారో, మనకి ఒకవేళ ఆత్మీయ పరంగా మనము దేవుల్లో బలముగా లేకపోతే, మొదటిగా ప్రభువా, నేను ఆత్మీయ స్థలములో తండ్రి నీ రాజ్యములో అడుగుపెట్టి ఆ యొక్క స్థలమును మీరు నాకు ఇవ్వమని అడిగేవారిగా మొదటిగా నుండి, సెకండ్గా ఈ లోకపరంగా యేసయ్య నీవు మాకు ఇచ్చిన కుటుంబము, కుటుంబ బాధ్యతలు, ఈ సమస్తాన్ని కూడా మీ చేతులకే అప్పగించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, నేను అనేకమైన చోట్ల పనులు చేస్తున్నాను. ఉద్యోగం నిమిత్తమే కానివ్వండి దేవా, వ్యాపారాల నిమిత్తమే కానివ్వండి, ఏ అవసరము నిమిత్తమైనో అనేకమైన చోట్ల నేను వెళ్ళి
పని చేసేవాడిగా, వ్యాపారాలు చేసేవారిగా అనేకమైన విషయాల్లో ఉంటుండగా మరి నేను విజయాన్ని పొందుకోలేకపోతున్నాను అని ఎవరన్నా అధైర్యముగానుంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అంటే ఒక ఉద్యోగ నిమిత్తము ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ ఉద్యోగంలో నువ్వు ఎలా స్థిరపడాలో ఆ ఉద్యోగంలో నీ స్థానాన్ని దేవుడు నీకు ఇస్తానని మరి సూటిగా మనతో మరి మాట్లాడుచున్న ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతించాలి. ఒకవేళ వ్యాపారాలు ఎక్కడికెళ్ళి వ్యాపారం చేస్తున్నామో మరి అక్కడ ఏ ఇబ్బందులు కలుగుతున్నాయో, మన యొక్క వ్యాపారం మంచిగా ముందుకు నడవట్లేదేమో అక్కడను విజయాన్ని ఇస్తానని మరి పలుకుతున్నారు. చదువుకునే చోట అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అన్నారు. అంటే మనము చదువు నిమిత్తము మరి అక్కడ అడుగుపెట్టి ఉండగా ఆ యొక్క చదువును పొందుకునేవారిగా ఉంటాము. మరి వ్యవసాయం చేసేటప్పుడు ఒక మంచి పంటను ఆశించి మనం అడుగు పెట్టేవారిగా ఉన్నప్పుడు ఆ పంటను పొందుకునేవారిగా ఉంటాము. మరి కుటుంబంలో ఉన్న కొన్ని సమస్యల నిమిత్తము మరి మనము బాధపడేవారిగా ఉన్నప్పుడు మరి ఆ బాధల నుండి కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరి మనలను దీవించి ఆ బాధల నుండి ఇడిపించేవారిగా కూడా ఉన్నారని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. అనేక రీతిలుగా ఏ సమస్యనైనను మన యేసుక్రీస్తు ప్రభువారు ఎదుట పెట్టినప్పుడు మనము ఆ సమస్య నిమిత్తం మనము పోరాడినప్పుడు తక్కువ విజయాన్ని పొందుకుంటాం. ఒక్కొక్కసారి విజయాన్ని కూడా పొందుకోలేము. కానీ మరి అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా అది మన యేసుక్రీస్తు ప్రభువారి చెంత పెట్టినప్పుడు మరి అక్కడ మనము అధిక విజయాన్ని పొందుకునేవారిగా ఉంటాము. మామూలుగా విజయము కాదు, అధికముగా విజయాన్ని పొందుకునేవారిగా ఉంటాము. వేరొకరికి మాదిరికరంగా ఉంటాము. మరి ఈరోజు యేసయ్య మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అని మనతో మరి ఆయన వాక్య రూపంలో మరి మనల్ని బలపరుస్తూ ఉండగా మరి మనము ఇంకనూ ధైర్యం కలిగి తండ్రి ఇదిగో ఏ నిమిత్తం నేను ఎక్కడ అడుగు పెడుతున్నానో ఆ నిమిత్తం నాకు నీవు అక్కడ విజయాన్ని ఇస్తానని మరి నీవు మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. మరి ఈ వాగ్దానము నాయన మా జీవితంలో నెరవేర్చి మంచి విజయాన్ని మేము పొందుకొని నీ సాక్షులుగా వేరొకరికి మాదిరికరంగా మేము జీవించినట్లుగా మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారిని మనము ఈ వాగ్దాన నిమిత్తము ప్రార్థించుకునేవారిగా ఉండాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా యేసయ్య, మీకే స్తుతి స్తోత్రములు వందనాలు ప్రభువా. గడిచిన కాలము కాపాడిన దేవా, గడిచిన 4 నెలలను ఎంతో క్షేమంగా కాపాడిన దేవా, మరి గడవబోయే కాలమును కూడా ప్రభువా యేసయ్య మీ చేతులకే అప్పగించుకుంటుండగా మీ సజీవమైన రెక్కల చోటున మమ్మ భద్రపరచండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మరి మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నానని దేవా మాకు మీ వాక్యము ద్వారా మమ్మ బలపరిచి ధైర్యపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మరి అన్ని విషయాల్లో కూడా నాయన యేసయ్య ఇదిగో ప్రభువా మేము విజయం పొందుకున్నట్లుగా మీ దీవెన ఈ క్షణం మా పైన ఉంచుతున్నందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతించుచు మా ప్రతి తప్పు పొరపాటును దయతో క్షమించి మన్నించమని ఈ వాగ్దానము ఈ దినము మేము చేయు ప్రతి పనిలోనూ కూడా మేము విజయాన్ని పొందుకొని మీ నామానికి మహిమ తెచ్చేవారిగా వేరొకరికి మాదిరికరంగా నిలిచినట్లు మీ సహాయము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.